మొట్టమొదటగా కనపరచవలసిన స్థలము తన ఇంటి వారి ఎడల. అబ్రహాం కూడా తన భక్తిని మొట్టమొదటిగా తన ఇంటి వారి ఎడల కనపరిచాడు. తన తర్వాత తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను ఆజ్ఞాపించుటకు వారు అతనికి నేర్పించెను. భక్తుడైన యోబు కూడా తన కుమారులు ఎక్కడ హృదయములో పాపము చేసి దేవుణ్ణి దూషిస్తారేమని అరుణోదయమున లేచి వారిని పవిత్రపరిచి వారిని ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి అర్పించుచూ వచ్చెను. అది ఎప్పుడు ఆ కార్యక్రమము అంటే నిత్యము అలాగూ చేయుచూ ఉండెను. మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైనటువంటి వాడు. అన్ని వేల లక్షల ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా ఎదగడానికి గల కారణం ఏమిటి అంటే మోషే తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యెకోబేదులు అనేటువంటి వారు మొట్టమొదటిగా తన భక్తిని తన కుటుంబములో కనపరిచారు. కాబట్టి ఒక ప్రధాన యాజకుడు ఆ కుటుంబం నుంచి లేచినట్లుగా, ఒక నాయకుడు లేచినట్లుగా, దేవుణ్ణి స్తుతించినటువంటి ఒక స్వార్థ యోధురాల కుటుంబంలోంచి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మిచ్చినటువంటి యోహాను గురించి మనకు తెలుసు. స్త్రీల కన్ని వారిలో అతని కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేడు అనేటువంటి నానుడు. అటువంటి కితాబు పొందినటువంటి యోహాను యొక్క మరణము శిరశ్ఛేదనము. కారణము ఏమిటి అంటే ఒక రాజుని ఎదిరించి నీవు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావని ఎదురుగా మాట్లాడేటప్పుడు ఆయన్ని చెరసాల్లో వేయించారు. ఆ రోజు పుట్టినరోజు వేడుక సందర్భముగా తన కుమార్తె వచ్చి నాకు యోహాను గారి యొక్క తల కావాలి అని చెప్పేటప్పుడు రాజుగారు చాలా భయపడిన మరి తమ కూతురుకి ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి ఆ తలను తెగ నరికించి పళ్ళెములో పెట్టి తన కూతురికి బహుమానముగా కానుగ్గా ఇచ్చాడు. ఇంత గొప్ప విశ్వాసము, ఇంత గొప్ప దైవభక్తిలో యోహాను పెరగడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎవరు? వృద్ధ దంపతులైనటువంటి జకరియా, ఎలిజబెతులు. వారిద్దరూ యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి ఆ భయభక్తులను తన ఇంటి వారి ఎడల కనపరిచారు. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి లూదియా ప్రభు యొక్క ఆమె హృదయాన్ని తెరవడాన్ని బట్టి, పౌలు యొక్క మాటలు యందు లక్ష్యమంచడం బట్టి ఆమెను ఆమె ఇంటి వారును రక్షణ పొందారు. అలాగుననే మనము జైలు అధికారి పౌలుస్యలలు అర్ధరాత్రి వేళ ప్రార్థనలతో కీర్తనలతో పాడి స్తుతిస్తూ ఉంటే, చెరసాల పునాదులు కంపిస్తూ ఉంటుంటే జైల్లో ఉన్నటువంటి వారందరూ వెళ్ళిపోయారేమో అనుకొని తనను తానే కత్తి తీసి పడవబోతూ ఉంటుంటే పౌలుస్యలలు మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాము, నువ్వు అధైర్యపడకు, కాస్త లోపలికి వెళ్ళి ద్వీపం తీసుకురామని చెప్పేటప్పుడు గజగజ వణుకుతూ పౌలు దగ్గరికి వచ్చి అయ్యలా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురని చెప్పేటప్పుడు ఆ జైలు అధికారి తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఇంటి వారి రక్షణ కోసం నా ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా భక్తిపరుడు తన భక్తిని ఎక్కడ కనపరుస్తాడు అంటే తన ఇంటి వారి ఎడల కనపరుస్తాడు. రాహాబు అనే వేశ్య కూడా ఆ యెరికో పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడనేటువంటి ఆ ఆలోచనకు ఆ వేగుల వారిని దాచిపెట్టి తన ఇంటి వారి రక్షణ కోసము ఏ రీతిగా ప్రయాసపడిందో ఈరోజు మనం కూడా మన భక్తిని మన ఇంటి వారి ఎడల కనపరచవలసిన అవసరత ఉంది. ఇవన్నీ మీకు అర్థమయ్యేవి అనుకుంటున్నాను. ఈరోజు ఒక్కొక్క నూతనమైనటువంటి వాక్యానికి వెళ్దాం. చదవబడిన వాక్యము